ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. 7.5 దశాబ్దాలుగా సమస్యలు పల్లెటూర్లను బట్టి వేధిస్తూనే ఉన్నాయి. సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రజలు మారుతూ ఉన్నారు, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. చాలా మంది మిత్రులు, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు ఒక్కొక్కరు నిజాయితీగా వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాల గురించి నా ముందే పొందించడం జరిగింది. నేను కూడా అంతే నిజాయితీగా ఈ మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అప్పుడు శాసనసభ్యులుగా కానీ, ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశంతో గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన పార్లమెంట్ సభ్యుడిగా కానీ 100% మిరుదొడ్డి మండలానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చిన వినతి పత్రాలు కానీ సమస్యల పరిష్కారం విషయంలో సాధ్యమైనంత వేగంగా వాటన్నిటిని ఒకటొకటి పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. మొదట గుళ్ళోకి పోయినప్పుడు మిత్రుడు కమలాకర్ రెడ్డి గారు ఈ పక్కన ఉన్నటువంటి స్థలం తీసుకున్నాం సార్, ఇక్కడ మాకు ఒక షెడ్ కావాలి, దీనికి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేయమని అడగడం జరిగింది. ఇమ్మీడియట్ గా మనం జనవరికి వచ్చిన మార్చి లోపల బడ్జెట్ అయిపోతుంది, మీకు అందరికి తెలుసు. కాబట్టి ఇప్పటికిప్పుడే 10 లక్షలు ఇవ్వలేకపోవచ్చు నేను, కానీ ఒక 5 లక్షల రూపాయలని ఈ షెడ్ పని ప్రారంభానికి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మార్చి 31 తర్వాత ఏప్రిల్ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంకొక 5 లక్షలు ఇచ్చి మొత్తం ఈ షెడ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానండి. ఆ రాముడి పేరు పెట్టుకున్నటువంటి రఘునందనుడిగా 100% మేదడిలో రామాలయం కోసం పని పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీకి పోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కొంచెం వయసు అయిన వాళ్ళు. ఎందుకు అంటే గాలిలో ఇంత ఫ్రెష్ గా ఎయిర్ ఎక్కడ కనబడదు. ఢిల్లీలో ఏం కనబడుతుంటే ఒక రకమైనటువంటి పొగ మంచు కమ్ముకున్నట్టు ఢిల్లీలో అంతా పార్లమెంట్ సభ్యులకు అందరికి కూడా ఒక రకమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి కారణం అవుతుంది. దీనికి అన్నింటి కారణం ఏంటంటే వాడి పారేసిరు ఢిల్లీలో ప్లాస్టిక్ ని. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి దానివల్ల పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. మీరు సిలిండర్ తీసుకోవడం పట్ల ఎంత ఇంట్రెస్ట్ గా వచ్చిండ్రో అంతే ఇంట్రెస్ట్ గా రేపటి నుంచి మీ ఇంట్లో మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి. రఘునందన్ రావు కోసం కాదు, మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ కొడుకు బిడ్డ వీళ్ళు భవిష్యత్తులో బాగుండాలంటే దయచేసి ప్లాస్టిక్ వాడకానికి మీరందరూ దూరం కావాలని సవినయంగా అప్పీల్ చేస్తూ, దేవరాజు అడిగినటువంటి 4 ఐమాస్ లైట్లు తప్పకుండా మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా మిరుదొడ్డికి 4 ఐమాస్ లైట్లు పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడిగిండు అన్న బాత్రూమ్లు ప్లస్ అక్కడ కొత్త బస్ స్టాండ్ ఒకటి అడిగిండు అన్న. ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాండ్ కూడా చాలా కాలం దాన్ని కొత్త బస్ స్టాండ్ చేయాలని చాలాసార్లు అనుకున్నాం. డ్యూ టు వేరియస్ రీజన్స్ దాన్ని అక్కడ మంచి బస్ స్టాండ్ కట్టలేకపోయినాం. కాబట్టి రోడ్ మీదనే ఏదైతే వారు అడిగినరో గుడి దగ్గర అనుకుంటా తప్పకుండా అక్కడ ఇట్లాంటి ఒక షెడ్ తోటి ఒక బస్ స్టాండ్ నిర్మాణం చేసిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.